Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో జేఈఈ మెయిన్స్ 2026 ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలుపుకొని హ్యూజ్ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్ టైంలో ఈజీ వేలో వితిన్ ద టైంలో క్వశ్చన్స్ని సాల్వ్ చేసి గుడ్ స్కోర్ తెచ్చుకోవడానికి ప్రయత్నంగా కెమిస్ట్రీలోని ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ మీద జేఈఈ మెయిన్స్ 2026 కంప్లీట్ అయ్యేంత వరకు డైలీ ట్రిక్స్ అనేటువంటివి వాటిపైన క్రిటికల్ టాపిక్స్ అండ్ ఏదైనా కాన్సెప్టువల్ ప్రాబ్లమ్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ వే అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ టాపిక్స్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ ట్రిక్స్ అనేటువంటిది మీరు ఎగ్జామినేషన్స్లో టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఈజీగా కంఫర్ట్గా హెల్ప్ అవుతుంది. ఈరోజు వీడియోలో ఆర్గానిక్ కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రియాక్షన్స్ అయినటువంటి ఎలిమినేషన్ రియాక్షన్స్ మీద ట్రిక్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఇది జేఈఈ మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లలో అప్లై చేస్తే ఎన్ని సెకండ్స్లో మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయవచ్చు అనేటువంటిది మీకు ఒక మోడల్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. టోటల్గా ఎలిమినేషన్ రియాక్షన్స్లో వన్ ఈజ్ E1 ఎలిమినేషన్, సెకండ్ వన్ ఈజ్ E2 ఎలిమినేషన్, థర్డ్ వన్ ఈజ్ E1CB ఎలిమినేషన్. సో E1 అంటే ఈక్వల్ టు S&1 మెకానిజం, E2 అంటే S&2 మెకానిజం. సో ఇవన్నీ కూడా మీరు క్లాస్లో థియరిటికల్గా చదువుకొని ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఇక్కడ నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జేఈఈ మెయిన్స్కి 2026లో ఈ ఎలిమినేషన్ రియాక్షన్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు క్వశ్చన్స్ని మీరు స్పీడ్గా ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి మీద ట్రిక్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిమినేషన్ అంటే కాంపౌండ్ నుంచి ఎలిమెంట్స్ గ్రూప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ని తీసేయడాన్ని, రిమూవ్ చేయడాన్ని, ఎలిమినేట్ చేయడాన్ని ఎలిమినేషన్ అని చెప్తాము. సో ఇక్కడ ఏవేవి తీసేస్తారు, ఇక్కడ వర్డ్ చూడండి, డి. మనం జనరల్గా సమ్మర్లో వింటుంటాం, డీహైడ్రేషన్ అయిపోయింది, ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్ నౌ అని చెప్పేసి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ కాన్సెప్ట్లో చూసుకుంటే డి అంటే ఎలిమినేషన్ రియాక్షన్. ఏమి ఎలిమినేషన్ జరుగుతుంది? హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే H2O. సో H2O అనేటువంటిది, వాటర్ అనేటువంటిది ఎలిమినేషన్ జరిగితే డీహైడ్రేషన్ అని, అలాగే డీహైడ్రేషన్ అనేటువంటిది ఆల్కహాల్లో జరిగితే డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్, కెటలిటిక్ ప్రాసెస్లో జరిగితే కెటలిటిక్ డీహైడ్రేషన్, మైల్డ్ డీహైడ్రేషన్ జరిగితే మైల్డ్ డీహైడ్రేషన్, ఇలా హైడ్రేషన్స్ని క్లాసిఫై చేస్తాము. వీటికి ఏ రియాక్షన్ టైప్ అని చెప్తాము అనేటువంటిది ఇక్కడ మీకు ఎక్స్ప్రెస్ చేశాను. కమింగ్ టు డీహైడ్రేషన్, డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ అనేటువంటిది E1 టైప్ ఆఫ్ రియాక్షన్ కిందికి వస్తుంది. అలాగే వీటిలో యూజ్ చేసేటువంటి రియేజెంట్ అండ్ కండిషన్ చూస్తే కాన్సన్ట్రేటెడ్ H2SO4 తీసుకున్నప్పుడు ఆల్కహాల్ నుంచి వాటర్ అనేటువంటిది రిమూవ్ జరిగి మనకి ఆల్కిన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఆల్కహాల్ నుంచి
వాటర్ రిమూవ్ జరిగి ఆల్కిన్ డబుల్ బాండ్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్స్లో రియాక్షన్ అయినా అడగవచ్చు, లేకపోతే రియేజెంట్ అంటే కండిషన్ అయినా అడగవచ్చు, టైప్ ఆఫ్ రియాక్షన్ అని కూడా అడగవచ్చు. సో కాన్సన్ట్రేటెడ్ H2SO4 కండిషన్ వచ్చేసి హాట్ కండిషన్ 170 to 180 డిగ్రీ సెంటిగ్రేడ్లో చేస్తే అప్పుడు వాటర్ ఎలిమినేట్ అవుతుంది. ఈ డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్కి ఈజీగా మీరు మెమరీ పాయింట్లో గుర్తు పెట్టుకోవడానికి హీట్ అంటే హాట్ కండిషన్ అని చెప్తాం. దీన్నే హాట్ ఇక్కడ తీసుకుంటున్నటువంటిది H2SO4 యాసిడ్. హాట్ యాసిడ్ రిమూవ్స్ వాటర్. ఫైనలీ మనకి ఏం ఫామ్ అవుతుంది? ఆల్కిన్ ఫామ్స్ అవుతాయి. ఇలా మీరు నిమోనిక్ ఆర్ మెమరీలో ఈ వర్డ్ని గుర్తుపెట్టుకోండి. హాట్ యాసిడ్ రిమూవ్స్ వాటర్ ఫార్మ్స్ ఆల్కిన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్కి ట్రిక్ అన్నమాట. అదే కెటలిటిక్ డిహైడ్రేషన్ జరిగినప్పుడు, డిహైడ్రేషన్ అంటే వాటర్ ఎలిమినేషన్ అనేటువంటి జరుగుతుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్. సో రియేజెంట్ చూడండి, Al2O3 యాక్ట్ యాజ్ ఏ క్యాటలిస్ట్, కండిషన్ 350 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇది E1 ఎలిమినేషన్ టైప్ ఆఫ్ రియాక్షన్ కిందకి వస్తుంది. ట్రిప్ అనేటువంటిది ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. Al2O3 అనేటువంటి క్యాటలిస్ట్, అక్కడ Al2O3 మనకు ఫైనల్గా ప్రోడక్ట్ ఏమొస్తుంది? ఆల్కిన్ అనేటువంటిది వస్తుంది. సో ఆల్కిన్లో Al ఉంది, ఇక్కడ క్యాటలిస్టిక్లో Al2O3 ఉంది. Al2O3 ఈజ్ ఈక్వల్ టు ఆల్కిన్ ఫ్యాక్టరీ అని గుర్తుపెట్టుకోండి. సో Al2O3 ఏ ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ అవుతుంది? Al2O3 ఆల్కిన్ ఫ్యాక్టరీ. సో ఇది వన్ ట్రిక్ ఫర్ కెటలిటిక్ డిహైడ్రేషన్. కమింగ్ టు మైల్డ్ డిహైడ్రేషన్. సో మైల్డ్ డిహైడ్రేషన్ అంటే POCl3 రియేజెంట్ వేసినప్పుడు అక్కడ OH అనేటువంటిది బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు POCl3 ఏం చేస్తుంది? P పుల్స్ OH జెంట్లీ. సో ఫార్మ్స్ ఏ ఆల్కహాల్ తీసుకున్నాను, ఎస్పెషలీ సెకండరీ ఆల్కహాల్ ఈన్స్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. POCl3 పిరిడిన్ బేసిక్ కండిషన్లో టైప్ వచ్చేసి E2 రియాక్షన్ టైప్. సో ఇది వన్ ఆఫ్ ది ఎలిమినేషన్ రియాక్షన్స్ అయినటువంటి డిహైడ్రేషన్ గురించి. కమింగ్ టు డిహైడ్రోహాలోజినేషన్ అంటే హైడ్రోజన్ అంటే H, హాలోజన్ అంటే X, డి అంటే ఎలిమినేషన్. -HX జరిగితే దాన్ని డిహైడ్రోహాలోజినేషన్ అని ఎలిమినేషన్ రియాక్షన్స్లో టైప్ ఆఫ్ రియాక్షన్గా చెప్తాము. వీటిలో ఇది E2 టైప్ రియాక్షన్ అని చెప్తాము. ఇక్కడ HX రిమూవ్ అవడానికి ఆల్కహాలిక్ KOH యాడ్ చేస్తే CH2Brలో HBr అనేటువంటిది రిమూవ్ జరిగి డబుల్ బాండ్స్ అనేటువంటిది ఆల్కిన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆల్కహాలిక్ KOHలో కిక్, O అంటే అవుట్, H అంటే XX, కిక్ అవుట్ HX అనేటువంటిది ట్రిక్. నిమోనిక్ మెమరీ టిప్ లాగా గుర్తుపెట్టుకోండి. ఆల్కహాలిక్ కిక్స్ అవుట్ HX KOH అంటే అప్పుడు మీరు డిహైడ్రో హాలోజినేషన్ గుర్తుకొస్తుంది. నెక్స్ట్ డిహైడ్రో హాలోజినేషన్లోనే ఆల్కైన్ ఫార్మేషన్. డిహైడ్రో హాలోజినేషన్లో ఆల్కహాలిక్ KOH వేస్తే ఈన్ వచ్చింది. అదే ట్రిపుల్ బాండ్ రావాలి, ఐన్ అనేటువంటిది రావాలి అని అంటే డిహైడ్రో హాలోజినేషన్ E2 ఎలిమినేషన్ టైప్ జరుగుతుంది. NaNH2 లిక్విడ్ NH3 అనేటువంటి రియేజెంట్ తీసుకుంటే NaNH2 తీసుకున్నప్పుడు ట్రిక్ చూడండి. NaNH2 మేక్స్
ట్రిపుల్ బాండ్స్. NaNH2 అనేటువంటి దేని తయారు చేస్తుంది? ట్రిపుల్ బాండ్ తయారు చేస్తుంది. సో ఈ విధంగా మీరు డీహైడ్రోహాలోజినేషన్కి గుర్తుపెట్టుకోండి ఈ 2 రియాక్షన్స్ అనేటువంటివి. నెక్స్ట్ కమింగ్ టు హాఫ్మన్ ఎలిమినేషన్. హాఫ్మన్ అనేటువంటి సైంటిస్ట్ ఎలిమినేషన్ మీద E2R E1CB టైప్ ఆఫ్ లో రియాక్షన్స్ అనేటువంటివి ఫైండ్ అవుట్ చేశారు. వీటిలో యూజ్ చేసేటువంటి రియేజెంట్ టెర్షరీ బ్యూటైల్ అనేటువంటి రియేజెంట్ యూజ్ చేశారు. లేదా Ag2O అండ్ హీట్ కండిషన్లో చేస్తే మనకు హాఫ్మన్ ఎలిమినేషన్ రియేజెంట్స్ అని చెప్తాము. వీటిని డైరెక్ట్గా ఇస్తూ ఉంటారు. వీటిలో అమైన్స్ తీసుకొని ఈన్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. సో అమైన్స్ అంటే NH2, ఈన్ అంటే డబల్ బాండ్స్. సో దీనికి హాఫ్మన్ ఎలిమినేషన్కి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా బేస్ను తీసుకున్నాం. రియేజెంట్ అనేటువంటిది టెర్షరీ అంటే బల్కీ నేచర్ ఉంటుంది కాబట్టి బల్క్ అమైన్స్ అంటే బేస్గా చెప్తాము. సో బల్క్ బేస్ ఎలా ఫామ్ అవుతుంది? లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్. ఇక్కడ మనకి CH2 హైడ్రోజన్స్ లెస్ సబ్స్టిట్యూటెడ్. సో హాఫ్మన్ ఎలిమినేషన్ రియాక్షన్ అంటే బిగ్ బేస్ లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ అనేటువంటి ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీరు హాఫ్మన్ ఎలిమినేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరు. కమింగ్ టు డీహాలోజినేషన్. సో డీహాలోజినేషన్ అంటే హాలో అంటే ఎక్స్ అనేటువంటిది 2 హాలోజన్ H2 ఫామ్లో ఎలిమినేషన్ అవుతుంది. దీన్నే డీహాలోజినేషన్ అంటారు. 2X2లు పోవాలి అని అంటే విసినల్లో డైహాలైడ్స్లో ఎగ్జాంపుల్స్కి తీసుకుంటాము. దీన్నే E2 టైప్ రియాక్షన్ అని చెప్తాము. రియేజెంట్ వచ్చేసి జింక్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హీట్ అప్లై చేస్తే మనకు -Br2 జరిగి వీటినే విసినల్ డైహాలైడ్స్ నుంచి డబల్ బాండ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. దీన్నే డీహాలోజినేషన్ ఆఫ్ విసినల్ డైహాలైడ్స్ అంటాము. ఇక్కడ రియేజెంట్ వచ్చేసి ఏంటి అన్నప్పుడు జింక్ హీట్ కండిషన్లో చేస్తాము. సో ఇక్కడ జింక్ జెడ్ అనమాట. జెడ్ జిప్స్ అవుట్ అంటే జనరల్గా మనం జిప్స్ ఓపెన్ చేస్తాం ఏదైనా బయటికి తీయడానికి. సో జింక్ జెడ్ జిప్స్ అవుట్ ఏమౌట్ చేస్తుంది? జింక్ జిప్స్ అవుట్ X2 చేసి మనకి ఈన్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విధంగా జింక్ జిప్స్ అవుట్ X2 ఫామ్ ఆల్కిన్స్ అనేటువంటి ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఈజీగా డీహాలోజినేషన్ మీరు సాల్వ్ చేయవచ్చు. కమింగ్ టు నేమ్డ్ రియాక్షన్స్ అనే కేటగిరీలో ఎలిమినేషన్ కిందికి చుగేవ్ రియాక్షన్, కోప్ ఎలిమినేషన్ అనేటువంటి రియాక్షన్స్ వచ్చాయి. చుగేవ్ రియాక్షన్ E2 టైప్ ఫాలో అవుతుంది. వీటిలో చుగేవ్ రియాక్షన్లో CS2 కార్బన్ డైసల్ఫైడ్ని అయోడిన్తో చేస్తే హీట్ అప్లై చేసినప్పుడు జాంతేన్స్ అనేటువంటివి ఫాలో అవుతుంది. సో ఫైనల్గా మనకి ఈన్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఆల్కహాల్స్ రియేజెంట్ వచ్చేసి CS2I2 హీట్ కండిషన్ వయా జాంతేన్స్ టు ప్రొడ్యూస్ ఈన్స్. ఇట్స్ కాల్డ్ యాజ్ చుగేవ్ రియాక్షన్. సో వీటిలో ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి ఆల్కహాల్ తీసుకుంటాం. ఆల్కహాల్ ఏమొస్తుంది? ఆల్కీన్ వస్తుంది వయా జాంతే. సో ఇలా మీరు వయా జాంతే చుగేవ్ రియాక్షన్ వయా జాంతే ఆల్కహాల్ ఆల్కీన్ రియేజెంట్ వచ్చేసి CS2I2 హీట్ గుర్తుపెట్టుకోండి. ఈజీగా ప్రాబ్లం చేయవచ్చు. చుగేవే వయా జాంతే ట్రిక్. నెక్స్ట్ కోప్ ఎలిమినేషన్. కోప్ అనే సైంటిస్ట్ ఎలిమినేషన్ రియాక్షన్స్ని డిజైన్ చేశారు. వాటిలో కోప్ ఎలిమినేషన్ ఇది E2 ఫాలో అవుతుంది.
ఇక్కడ తీసుకుంటే రియేజెంట్ వచ్చేసి అమైన్ ఆక్సైడ్ ప్లస్ హీట్ అనే రియేజెంట్ తీసుకుంటాము. ఈ రియేజెంట్ వేసినప్పుడు అమైనో ఆక్సైడ్స్ అనేటువంటివి ఆల్కిన్స్గా కన్వర్ట్ అవుతుంది. సో కోప్లో మనకి ఈజీ వేలో గుర్తుపెట్టుకోవడానికి కోప్లో ట్రిక్ చూడండి. కోప్ అనే దాంట్లో సి అన్నప్పుడు కాన్సంట్రేటెడ్ అనేటువంటి రియేజెంట్ తీసుకుంటాము. అలాగే ఆక్సిజన్ ఉండేటట్లు అమైనో ఆక్సైడ్ ఉంటుంది. అదే పిలో పైరాలసిస్ అనే వర్డ్ హీట్ అనే సినోనామ్స్ కిందకి వస్తుంది. పైరాలసిస్ అంటే హీట్ అనే మీనింగ్. అలాగే ఈలో ఎలిమినేషన్ సిన్ ఎలిమినేషన్, ఆ ఎలిమినేషన్ కూడా ఎలా జరుగుతుంది? సిన్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఇలా కోప్ అనే వర్డ్కి టిక్ గుర్తుపెట్టుకోండి. దీనిని అప్లై చేసి చూడండి. అమైనో ఆక్సైడ్స్ కోప్ ఎలిమినేషన్ జరిగి ఆల్కిన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ యాసిడ్ కానీ బేస్ కానీ యూజ్ చేయడం లేదు. రియేజెంట్స్గా మనం ఏం యూజ్ చేస్తున్నాం? నో హోప్ అంటే నో బేస్ నో అసిడిక్ కండిషన్స్. సో కోప్, నో హోప్, నో బేస్, నో యాసిడ్ అనేటువంటి టిక్ గుర్తుపెట్టుకోండి కోప్ ఎలిమినేషన్స్కి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఎలిమినేషన్ రియాక్షన్స్ ఫర్ జేఈ మెయిన్స్ 2026కి. ఈ ఎలిమినేషన్ ట్రిక్స్ని అప్లై చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైనా జేఈ మెయిన్స్ ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది మోడల్కి 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ట్రిక్ అనేటువంటిది ఎలా అప్లై చేయాలనో. జేఈ మెయిన్స్ 2022లో ఈ ఎలిమినేషన్ అనేటువంటి కాన్సెప్ట్ మీద ప్రాబ్లం అడిగారు. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయవచ్చు చూడండి. ఆన్ డీహైడ్రేషన్ ఆఫ్ ట్యూబిటనాల్ యూజింగ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 at 170 degree centigrade the major product is అని క్వశ్చన్ అడిగారు. 4 ఆప్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఇది ఎలిమినేషన్ టైప్ ఆఫ్ రియాక్షన్స్లో ఏ కేటగిరీ కిందకు వస్తుంది అన్నప్పుడు కాన్సన్ట్రేటెడ్ H2SO4 at 170 degree centigrade. ఇక్కడ సబ్స్టెన్స్ వచ్చేసి ఆల్కహాల్. సో ఆల్కహాల్స్ అనేటువంటివి కాన్సన్ట్రేటెడ్ H2SO4 170 degree centigrade దగ్గర రియేజెంట్ వేస్తే మనకు డీహైడ్రేషన్ అనేటువంటిది జరుగుతుంది, వాటర్ ఎలిమినేషన్ జరుగుతుంది. సో ఆల్కహాల్స్ నుంచి మనకి ఏమొస్తాయి? ఈన్స్ అనేటువంటిది వస్తుంది. సో ఈ ఈన్స్లో అడిగింది ఏంటి? మేజర్ ప్రోడక్టా మైనర్ ప్రోడక్టా అంటే మేజర్ ప్రోడక్ట్ని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు సబ్స్టెన్స్ తీసుకోండి. ట్యూబిటనాల్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇలా డ్రా చేస్తాము. వీటిలో కాన్సన్ట్రేటెడ్ H2SO4 170 degree centigrade డీహైడ్రేషన్ జరుగుతుంది. సో వాటర్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఎలిమినేషన్ జరిగినప్పుడు మేజర్ ప్రోడక్ట్ అన్నప్పుడు 2 బ్యూటిన్ ఫామ్ అవుతుంది, 1 బ్యూటిన్ ఫామ్ అవుతుంది. వీటిలో క్వశ్చన్ అడిగింది మేజర్ అంటే 80% స్టెబుల్ కాంపౌండ్, ఇది 20% ప్రొడ్యూస్ అవుతుంది. కంపేర్ టు 2 బ్యూటిన్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లెస్ స్టెబుల్ కాంపౌండ్. సో స్టెబిలిటీ అనేటువంటిది ఇక్కడ మోర్ సబ్స్టిట్యూటెడ్ బాండ్స్ మోర్ స్టెబుల్ హైపర్ కాంజుగేషన్. సో 2 బ్యూటిన్ స్టెబుల్ కాంపౌండ్, సో మేజర్ కాంపౌండ్స్. సో ఇక్కడ మనం ట్రిక్ అనేటువంటిది ఎలా అప్లై చేస్తున్నాం? కాన్సన్ట్రేటెడ్ H2SO4 అనేటప్పుడు డైరెక్ట్గా ఇది డీహైడ్రేషన్, వాటర్ ఎలిమినేషన్, ఆల్కహాల్స్ నుంచి ఈన్స్ వస్తాయి. వచ్చినప్పుడు స్టెబిలిటీ ఆర్డర్ చూసుకుంటే ట్యూబిటిన్ మోర్ స్టేబుల్ కాబట్టి ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇలా మీరు టిప్ను అప్లై చేసి స్పీడ్గా ప్రాబ్లమ్ని విత్ ఇన్ ద ఫ్రాక్షన్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. జేఈ మెయిన్స్ 2026 సెషన్ 2 కంప్లీట్ అయ్యేంత వరకు ఈ సిలబస్ మీద డైలీ మీకు క్రిటికల్ అండ్ ఎనీ
బిగ్ కాన్సెప్టువల్స్ పైన ఎలా ఈజీగా ట్రిక్స్ ఉంటాయి అనేటువంటిది డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఛానల్ని ఫాలో అవ్వండి, అప్డేట్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.